అమ్మ ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు ఇక్కడ లోకలేనా? మేము మా ఊరు కామారెడ్డి, అక్కడ ఉంటాము. మేము ఈ కార్డు మీదనే బియ్యం తీసుకుంటాం. మాకు లేదు. ఎక్కడ తీసుకుంటారు? ఎక్కడ తెలంగాణ ఎక్కడ ఇస్తారు కదా, ఇక్కడ కిరాయికి ఉంటాం. కానీ మాకు కాగితాలు అవి మా అమ్మాయి జాగా లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. అసలు ఉన్నతని పనుకోతాను జాగా లేదు. పని చేయాలా కిరాయికి. రేషన్ కార్డు ఉంది మీకు, ఇది ఒక్కటే అంతే. కరెంట్ బిల్లు ఫ్రీ లేదు, గ్యాస్ సిలిండర్ లేదు, కరెంట్ బిల్లు లేదు, గ్యాస్ సిలిండర్ లేదు, ఇల్లు కూడా లేదు. మా ఊర్లో రాపిచ్చినా కూడా మీకు ఏమి రావు. మీకు లోకల్ ఇల్లు జాగా ఇట్లా ఉన్న వాళ్ళకే వస్తే మీకు రావు. ఒకవేళ మేము దగ్గరికి పోయి అడిగినా మాకు లంచం అడుగుతున్నారు. అయితే లంచం అడిగితే మా దగ్గర అన్ని గణం లేదు. మాకు నాన్న కూడా లేదు సార్. మా అమ్మ ఒకతే మాకు పోషిస్తుంది. మేము కాగితాలు డబ్బాలు ఆడుకుంటూ బతుకుతున్నాము. అని చెప్తే కూడా మమ్మల్ని గేట్ పట్టి గెంటేసారు సార్. మా ఊర్లో గేట్ పట్టి గెంటేసేస్తే మా ఊరు నుంచి వచ్చి ఇక్కడ కాగితాలు డబ్బాలు అవి ఏరుకుంటూ బతుకుతున్నాము. అయితే ఇక్కడ ఇట్లా రాస్తున్నారని తెలిసి ఇక్కడ వచ్చి రాస్తే కిరాయికి ఉన్న వాళ్ళకు ఏమి రావు, లోకలు భూమి జాగ్రత్త ఉన్న వాళ్ళకి వస్తాయని చెప్పారు. వస్తాయని చెప్తే మళ్ళా ఫస్ట్ చెప్పారు వస్తాయని, వచ్చి రాపిస్తే ఇప్పుడేమో ఇట్లా అంటున్నారు. మాకు ఏడైనా ఇల్లు ఇస్తలేరు, రాలే. మాకు ఏమి కూడా పెట్టాము అప్లికేషన్. మేము బతకడానికి ప్రతి ఊరికి పోయినప్పుడల్లా పెట్టాము, కానీ మాకు ఏది కూడా ఇప్పటిదాకా రాలేదు. అడగడానికి వెళ్తానేమో లంచం అడుగుతున్నారు. మా దగ్గర అన్ని గణం డబ్బులు లేవు సార్ అంటే కూడా లేకుంటే రావన్నారు. నాకు యాక్సిడెంట్ అయ్యి కాలు ఎరిగింది, ఇక్కడ దెబ్బ తగిలింది. పింఛన్ కోసం అని వెళ్తే నువ్వు సరిగ్గా ఉన్నావు కదా, మళ్ళీ నీకెందుకు వస్తా అని అన్నారు. మిషన్ కొడితే మాకు ఫాదర్ లేరు. ఇట్లా మేము కాగితాలు వేరుకుంటూ బతుకుతున్నాం అన్న కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేరు. పట్టించుకోపోయేసరికి ఏం కూడా లావన్నారు. ఓన్లీ ఇస్తామని జాగాల గురించి కాదు, ఓన్లీ బియ్యం కార్డు గురించి అని అంటున్నారు. జాగాల గురించి మాకేమన్నా ఇస్తారే? ఏదైనా సరే జాగ ఇచ్చినా సరే, డబుల్ బెడ్రూమ్ లేకుండా ఇంత జాగ ఇచ్చినా గుడి చేసుకొని ఉంటాం. మా తల్లి పిల్లలం సార్, మాకు లేదు. మా ఆయన ఉండు, ఆమె ఇంకొక దాన్ని తీసుకొని వెళ్ళిపోయిండు. చిన్నగా ఉండే నేను పెంచుకుంటాను. నేను ఇండ్లలో బాసలు దొమ్మడానికి వెళ్తా సార్. మా తమ్ముడేమో కాగితాలు డబ్బలు ఏడుతాడు, మా మమ్మీ ఏమో కూలి పనికి వెళ్తాడు. అట్లా ఇంటూ రెండు ఎవడో ఏదో ఇస్తాడని మనం ఆశపడకూడదు. బట్ మన కష్టం మనం పడుతున్నాం. బట్ గవర్నమెంట్ నుంచి మనకు రావాల్సింది మాత్రం కంపల్సరీ రావాల్సిందే. అది మన హక్కు, అడుగుతాం, డెఫినెట్లీ అడుగుతాం. సరే మీరైతే అప్లికేషన్ మీదైతే ఇక్కడ ఏమన్నారు? అక్కడ ఇస్తే తీసుకుంటలేరు, అందుకోసమే మేము ఇవ్వలేము సార్. తీసుకుంటలేమని ఇవ్వలేము మేము. ఓకే, రేషన్ కార్డు ఒకటే ఉంది అంతే. రేషన్ కార్డు నెంబర్, ఇది రేషన్ కార్డు నెంబర్, ఇది రేషన్ కార్డు నెంబర్, ఇది ఓకే. సరే ఏడకమ్మా, నువ్వు ఏడకు, మనం ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు అడుగుదాం, నేను కూడా ఆఫీసర్ అడుగుతాను. నీ ఆధార్ కార్డు అక్కడ ఇట్లనే ఇబ్బంది పెట్టేసి రాపిచ్చినాం, కానీ అవి ఎప్పుడు వస్తాయో అని తెలియదు. ఎన్నో రాసినాం, చెత్తబుత్తిలో ఆడేసిరు. ఇక లాస్ట్ బతిలాడంగా పింఛన్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి అంతే కదా, ఒకటి అయితే మనకు కావాలంటే ఇంట్లో పని చేసి మా మామగారు గ్రామ పంచాయతీలో కార్యవర్గ పని చేసి చనిపోయారు. చనిపోయినాక ఇల్లు అమ్మేసుకున్నారు కొడుకులు, అందరు వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్ని కోడలు ఉన్నాను ఇక్కడ. తిరిగి నా చెప్పులే అలసిపోయినాయి. కేసీఆర్ ఉన్నప్పటి నుంచి పెడుతున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంతవరకు పేపర్స్ అన్ని తీసుకెళ్తున్నారు, మూల పడేస్తున్నారు. ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టారు? ఆల్రెడీ పటేల్ తో కూడా మాట్లాడినా. నా పరిస్థితి అందరికి వాళ్ళకి తెలుసు. నేను ఒక్కదాన్ని ఇద్దరు పిల్లలు పెట్టుకొని మా అమ్మగారు చనిపోయారు. అలాంటి తాగుబోతుల్ని పనికెక్కించుకున్నారు. కనీసం ఊడ్చే డ్యూటీ ఇవ్వమంటే కూడా నాకు ఇవ్వలేరు. భర్త వదిలేసి వెళ్ళిపోయాడు. ఒక్కదాన్ని ఇద్దరు పిల్లలు పెట్టుకున్నా. మమ్మీ డాడీ ఎవరు లేరు. నాది రీసెంట్ గా లవ్ మ్యారేజ్. ఎవరు లేరు నా వెనక సపోర్టింగ్ కూడా ఎవరు లేరు. మాట్లాడడానికి కూడా ఎవరు లేరు. ఎవరిని అడగాలన్నా కూడా ఏం లేదు.
పటేళ్ళు కూడా కాళ్ళు మొత్తం పటేళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిమంటే కూడా ఇవ్వలేడు. ఇప్పుడు మీకు జాగా లేదు, జాగా కూడా అమ్మేసుకొని వెళ్ళిపోయారు. రేషన్ కార్డు ఉందమ్మా? ఉన్నది రేషన్ కార్డు ఇక్కడ దిగండి, తెల్ల రేషన్ కార్డు ఉన్నది. తెల్ల రేషన్ కార్డు ఇది కేసీఆర్ ఇచ్చింది, ఇదేమో మనకి కిరణ్ రాజు ఆస్వార్ ఇచ్చింది, కిరణ్ కుమార్ రెడ్డి వైట్ కార్డు. ఇగో ఆధార్ కార్డులు పిల్లలై మేము ముగ్గురమే ఉంటున్నాం. మాకు నేను ఒక్కదాన్ని కష్టం చేయాలి, పిల్లల్ని నడుపుకోవాలి. నేను ఇళ్ళల్లో పని చేసుకొని బతికేదాన్ని. నేను కనీసం ఊడ్చుకునే గవర్నమెంట్ జాబ్ ఇవ్వంటే కూడా ఇవ్వలేరు. కనీసం డబుల్ బెడ్రూమ్ అన్న ఇల్లు ఇప్పించుకుంటే అట్లా ఇప్పిస్తలేరు. ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా మూలకి పడేస్తున్నారు. అందుకే ఇప్పుడు కూడా పెడితే మూలకే వేస్తారు. ఇల్లు లేదు, డబుల్ బెడ్రూమ్ మాకు కావాలి నాకు. ఎందుకంటే నేను ఇక్కడ తప్ప ఇద్దరు కొడుకులు నాకు. పెద్ద బాబు MLT కాలేజీ ఇప్పుడు ఫీజులు కట్టి చదివిస్తున్నాను. సరిపోతా నా కిరాయిలు కట్టుకుంటా. నేను ఇళ్లలో పని చేసుకునేదాన్ని. నేను అతనేమో పట్టించుకోడు. కనీసం 1 రూపాయల పింఛన్ రాబట్టి అది కూడా లేదని స్కామ్ కొట్టేశారు. స్కీమ్ గురించి దాని గురించి మండల ఆఫీస్ దాకా అది కూడా కొట్టేపిచ్చేసారు. అది కూడా లేదు, అసలు ఏది లేదు, ఏది లేదు. నేను ఆల్రెడీ పటేల్ తో కూడా మాట్లాడి ఇప్పుడు కూడా రాజ్కుమార్ కి చెప్పిన పెట్టించి దగ్గరుండి నువ్వు అని. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఒక మహిళ అక్క ఘోరంగా ఏడుస్తున్నారు. కనీసం వాళ్ళకి రేషన్ కార్డు ఉండి కూడా మినిమం కనీసం వాళ్ళకి ఆమె భర్త వదిలేస్తే కూడా పిల్లల్ని వేసుకుని బతుకుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటే, కనీసం వాళ్ళకి ఆ వితంతు పెన్షన్ కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉందంటే వాళ్ళ యొక్క రోదనలు, వాళ్ళు కాగితాలు ఏరుకుని చెత్త ఏరుకుని బతుకు వాళ్ళకి ఒక చిన్న గూడు కోసం కష్టపడుతున్నారు. మరి ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఎవరికి ఇస్తుంది, ఏ రకంగా ఇస్తుంది, ఎంతమందికి ఇస్తుంది అనేది ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క ఏ వ్యక్తిని కదిలించినా వాళ్ళ యొక్క కన్నీటి గాథలు చూస్తుంటే నిజంగా కరుక్కుపోతుందండి. నిజంగా మన 6 గ్యారెంటీల పేరుతోటి మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, మరి నిజంగా ఎవరికి న్యాయం చేస్తుంది? కేవలం వీళ్ళు పెట్టినటువంటి గ్రామ సభ కార్యక్రమంలోనే ఇంతమంది తల్లులు వాళ్ళ యొక్క ఆక్రోశాన్ని, వాళ్ళ యొక్క బాధని, వాళ్ళ యొక్క కష్టాలని చెప్పుకుంటా ఉంటే యాజ్ ఎ రిపోర్టర్ గా, యాజ్ ఎ జర్నలిస్ట్ గా నాకే గుండె తరుక్కుపోతా ఉంది. చూస్తుంటే రేషన్ కార్డులు ఉన్నాయి వీళ్ళకి. రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి కూడా కనీసం ఎలిజిబిలిటీ లేకుండా మరి ఎంతమందికి ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు, ఎంతమందికి గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నారు, ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, అదేవిధంగా ఇందిరా ఇల్లు కావచ్చు, స్థలాలు కావచ్చు, ఆ లోన్లు కావచ్చు, ఎంతమందికి ఇస్తున్నారు? ఇవన్నీ చూస్తుంటే మరి ఎంతమందికి వచ్చింది ఇప్పటి వరకు, ఎంతమంది ఎలిజిబుల్ అయ్యారు అనేది ఇక్కడ వీళ్ళని చూస్తుంటే నాకు తెలిసి ఈ ప్రభుత్వం పెద్దగా అందరికి అందిస్తున్నటువంటి పరిస్థితులు కనపడలేదు. మా మామ గ్రామ పంచాయతీలో కార్యభాగ పని చేసి చనిపోతే కూడా కనీసం నేను ఒక్కదాన్ని ఉంటున్నాను కూడా జాలి లేకుండా కనీసం ఓడ్చుకున్న డ్యూటీ ఏమని అడిగితే కూడా ఇవ్వలేరు నాకు. అలా వదిలేసి మరి ఎన్నిసార్లు అడిగింది, ఒక్కసారైనా రెస్పాన్స్ అయితే బాగుంటది కదా. ఊర్లో ఎవరినైనా అడగండి, ఊర్లో ఎవరినైనా అడగండి ఇలా మామ ఏం చేస్తున్నాడా అని. సైకిల్ ఇంటి పన్ను నల్ల బిల్లు వసూలు చేసుకున్నాను. మా మామని కూడా, మా మామ డ్యూటీ మేము అడగలేదు కదండి. ఏదో ఓడ్చుకునేదన్నా మాకు ఇంత ఇస్తే మున్సిపల్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా లేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నా ఇప్పించండి అని ఎన్నిసార్లు పెట్టుకున్నాను. అలాంటి తాగుబోతులు అయితే మా మామ ప్లేస్ లో కూర్చుంటే పెట్టారు. ఇలా నేనంటే రేపు నన్ను ఏమన్నా బెదిరించవచ్చు, బెదిరిన నాకేం భయం లేదండి. పిల్లలు పెద్ద ఎవరు బాధలేదు కాదండి. మా మామ చేసిన డ్యూటీ మేము అడగట్లేదు కదా. మీరు ఎవరికైనా ఇచ్చుకోండి, మేము అంటే వారసత్వంగా తండ్రి చచ్చిపోతే బిడ్డలకి ఇస్తున్నారు కదా, మేము అలా కూడా కొట్లాడలేదు కదా. చెత్తేసుకునేదానికి కూడా ఇవ్వరా మాకు? ఇప్పుడు ఎన్ని చుట్టూ ఎందుకు రోడ్డు మీద నన్ను ఇక్కడే ఇదే మా ఇంట్లో నుంచి రోడ్డు మీద వేసిర్రు. రోడ్డు మీద వేస్తే కూడా ఇదే గ్రామ పంచాయతీలో 2 రోజులు కూర్చున్నాను నేను. ఇల్లు ఖాళీ చేసి రోడ్డు మీద కిరాయి ఇదే ఊర్లో ఇక్కడే వాళ్ళ కళ్ళ మీద తిరుగుతుందా. పిల్లలను పోషిస్తుంది, పసి పనులు చేసుకుంటా. ఆ ఇంట్లో ఇట్లా బాసాలు బట్టలు ఉతికి అవి ఉతికి అన్నం మా ఇంటి పక్కన ఉంటారు. మరి పరిస్థితి చూస్తా ఉన్నారు. అప్లికేషన్ ఇన్నిసార్లు పెట్టుకున్నప్పుడు కూడా సరైన న్యాయం లేదు. వాళ్ళకి ఈ తల్లి కూడా భర్త చనిపోయాడు, ఇవి కూడా ఇంతవరకు పెన్షన్ రావట్లేదు. ఈ తల్లి కూడా బాధపడతా ఉంది. సో ఇక్కడ వీళ్ళకైతే తండ్రి లేడు, పిల్లలు ఇలాంటి కొన్ని వందల వేలు ఎవరిని ముట్టుకున్న ఏ కన్నీటి గాథలు
సో ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా దయచేసి వీళ్ళందరికీ సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఎందుకంటే 6 గ్యారెంటీలు అనేది పేదవాళ్ళకి పెట్టినటువంటి హామీ పథకాలు కాబట్టి తప్పకుండా వీళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు, కిరాయికి ఉంటున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్లు కానీ లేదంటే మీరు ఇస్తున్న ఇంద్రమ్మలో స్థలం ఇచ్చిన గుడి చేసుకుని ఆ రేకేదో వేసుకుని బతుకుతామని చెప్పేసి అంటా ఉన్నారు. అందరూ కూడా అసలు వాళ్ళు దారిద్ర్య రేఖకు చాలా దిగువలో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా. దయచేసి ప్రభుత్వం ఇప్పటికన్నా అర్థం చేసుకుని వాళ్ళకి న్యాయం చేయాలనేది మా మనస్ఫూర్తిగా మా యూటీవీ ఛానల్ కోరుకుంటుంది. మీ అందరికీ న్యాయం జరిగేలాగా ప్రయత్నం చేద్దామమ్మా. తప్పకుండా అమ్మా, తప్పకుండా తల్లి. ఇప్పుడు వాళ్ళు చూస్తారు చదువుకునే వయసులో బాసాలు దోముతున్నా సార్. మా పరిస్థితి అలా ఉంది. ఎవరి దగ్గరికి పోయినా కూడా మమ్మల్ని ఒక్కళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. ఏమన్నా అడుగుతానేమో లంచం ఇయ్యో అయితే ఇస్తాం అంటున్నారు. మా దగ్గర అన్ని డబ్బులు ఏమి ఎక్కడి నుంచి తేవాలా సార్? మాకు ఒక నాన్న ఉంటే అదొక తీరు ఉంటదేమో, కానీ ఎక్కడికి పోయినా ఈ లంచం తప్ప వేరే ఫ్రీగా ఇస్తామని ఒక్కళ్ళు కూడా అనట్లేరు. అసలు రేవంత్ రెడ్డి సార్ అయితే మమ్మల్ని ఇంత కూడా పట్టించుకుంటలేరు సార్. మా ఊరికి వచ్చి చూడాలి సార్. మా ఊళ్ళో ఆర్థిక సాయాలు సరిగ్గా లేక ఇక్కడికి వచ్చి బతుకుతున్నాం. ఇక్కడన్నా సరిగ్గా ఉంటే, నేను 9th చదువుతున్నా సార్. ఇక్కడన్నా సరిగ్గా ఉంటే